చేయలేదు, సమానంగా సమాంతరంగా మోసం చేసిన పార్టీలు రెండు. పద్మశ్రీ గారు, మీ కూటమి సంగతి ఏంటి? మీరేదో చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా గట్టి ప్రయత్నం అని చెప్తున్నారు, కానీ వైపు చంద్రబాబు నాయుడు, జనసేన, అలాగే బీజేపీల కూటమి, రెండో వైపు వైఎస్ఆర్సీపీ. ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఆటల్లో అట్టుపండి అయిపోతారా, లేక ప్రధానమంత్రి మోదీ ఆరోపించినట్టుగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మీ వ్యవహారాలు ఉండబోతున్నాయా? అందరికీ నమస్కారం అండి. నమస్తే. యాక్చువల్లీ ఇక్కడ కూటమి గురించి మాట్లాడుకోవటం కంటే కూడానండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి, అభివృద్ధి అనేది లేకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు తీసుకొస్తాము అని చెప్పి హామీ ఇచ్చి తర్వాత భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళపైన ధర్మ పోరాటం దీక్షలు చేస్తున్నాను అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకానొక సమయంలో వెంకయ్య నాయుడు జీ ఆప్నే హమారా హాత్ మే బడా బడా లడ్డూ దియా హై, పాచిపోయిన లడ్డూలు మన చేతిలో పెట్టారు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళీ మరి ఏ అవసరాల కోసమో, మరి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్ళీ కూటమిని ఫామ్ చేసుకున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇందులో అభివృద్ధి పట్ల ఎవరికి ఆకాంక్ష అనేదే లేదు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా భారతీయ జనతా పార్టీతో, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎక్కడా కూడా ఆయన కేసుల గురించి ప్రస్తావన లేకుండానే, మరి కోర్టుకు కూడా హాజరవ్వకుండానే సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తిని పట్టుకోకుండా ఈడీ, సిబిఐ ఇటువంటి వాటన్నిటినీ కూడా ఇంత అవినీతి జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అవినీతి జరుగుతుందని మాట్లాడినా, ప్రధానమంత్రి మోడీ గారు రీసెంట్గా చిలకలూరుపేటలో మాట్లాడినా కానీ మరి వీళ్ళపైన ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు. మరి అంత దరిద్రంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక పక్కన వాళ్ళేమో బహిరంగంగా మోడీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు, వీళ్ళేమో లోపాయికారి ఒప్పందాలతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. పైగా వీళ్ళ చేతగాని లెఫ్ట్ పార్టీలు మేము రాష్ట్రం కోసం మీ పరిస్థితికి రెంటికి చెడ్డారు ఎవడైపోదా? నో వే అండి. ఈ రోజున రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. కేవలం ప్రశ్నించే గొంతుక అంటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ నాయకత్వమే బాధ్యత తీసుకుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసి తీరాల్సిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకొని తీరేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి హామీ ఇవ్వటం జరిగింది. పోలవరాన్ని పూర్తి చేసేటువంటి సత్తా ఈ 2 ప్రాంతీయ పార్టీలకి లేకపోయింది. గత 10 సంవత్సరాల్లో మోడీని ప్రశ్నించలేనటువంటి చేతగాని దద్దమ్మల్లా ఉన్నారు వీళ్ళు. అమరావతి రాజధాని శంకుస్థాపన చేసి ఆ రోజున మట్టి నీళ్లు మన మొహాన కొట్టి వెళ్ళినటువంటి మోడీని ఇప్పటి వరకు కూడా మాట్లాడకుండా నిధులు తీసుకొచ్చి ఢిల్లీ తలదన్నే రాజధానిని ఏర్పాటు చేయలేకపోయారు వీళ్ళిద్దరూ కూడా. మరి కొత్తగా అవకాశాలు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి ఛామ్ లేనే లేదు, అంత పెద్ద ఓటు బ్యాంకు లేదు. కానీ ప్రశ్నించే గొంతుకు మాదే అంటోంది. మీరు ప్రశ్నించలేని మీరు ప్రశ్నించలేని పరిస్థితిలో పడిపోయారా విజయ్ కుమార్ గారు? చాలా గొప్ప నాయకత్వం ఉంది, మేము ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మా పైన ఎన్ని కేసులు పెట్టినా, భయపెట్టినా సరే భయపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటుంది కానీ కనీసం ప్రశ్నించలేని స్థితిలో మీరు పడిపోయారా? అలా ఎందుకు అనుకుంటున్నారు మురళి గారు? నేను అంటుంది ఏంటంటే, అసలు ఈ పరిస్థితి రావడానికే కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అని అంటే ఎంత దౌర్భాగ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, తలుపులు మూసి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తలుపులు మూసి విడగొట్టి ఈరోజు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తగుదనమ్మా అని చెప్పి ఏదో షర్మిల గారు వచ్చారని చెప్పి ఇక్కడికి వచ్చి ఏదో కబుర్లు చెప్తే ఎవడు ఇనే పరిస్థితి లేడు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లడ్డూల కోసం మాట్లాడారు, ఆ రోజు ప్రశ్నించారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ ఈరోజు మరింత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినప్పుడు కనీసం ఆ స్థాయికైనా తీసుకురావాలంటే ఈరోజు పొత్తులు కానీ ఇవన్నీ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఓట్లు చీలకూడదనే పరిస్థితిలో కానీ బీజేపీ మోసం చేసింది, బీజేపీ వైఖరి స్పష్టమైపోయింది అని చెప్పినటువంటి మీరే ఇప్పుడు మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు ఉండాల్సిందే, మేము ఒక్కళ్ళమే కాదు అవసరమైతే చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు పెట్టిస్తామని చెప్పి ఢిల్లీ పోయి పొత్తులు పెట్టించింది కూడా మీరే కదా. ఇప్పుడు అదే నేను అంటుందండి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం చేస్తున్న వాడికి 3 పూట్ల భోజనం చేస్తున్న వాడికి బిర్యానీ తినాలని ఉంటుంది, లేకపోతే ఇంకా బ్రహ్మాండమైన భోజనం తినాలని ఉంటుంది. ఆ రోజు ఆ పరిస్థితి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కనీసం 3 పూటలు కాదు కదా, కనీసం గంజినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి కనీసం 3 పూటల భోజనం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళా పొత్తులు పెట్టుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ స్థాయికి తీసుకురావాలనే పరిస్థితి ఈరోజు. ఈ పొత్తులు కేవలం మా కోసం కాదు రాష్ట్రం కోసం అంటారు. అబ్సల్యూట్లీ రాష్ట్రం కోసమే. లేదంటే కోసం ఎన్ని మా తాపత్రయం అంతా కూడా అధికారం కాదు, కేవలం రాష్ట్రం కోసం. మట్టి నీళ్లు తీసుకొచ్చి రవిచంద్ర సమాజ్ రవిచంద్ర గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు గంజినీళ్ళు, దయనీయమైన పాలన, లేకపోతే అది ఇది ఏదైతే చెప్తున్నారో ప్రజలకి మేము చేసే అప్పీల్లోనే హీరోయిజం ఉంది. మేము చేసిన మేలు మీకు చేరి ఉంటే, మేము ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసామని మేము చెప్తున్న మాట నిజమైతే మీ గడప గడపకి మేనిఫెస్టోని మీకు ఇచ్చి టిక్ పెట్టమని చెప్పడంతో పాటు వై ఏపీ నీడ్స్ జగన్, పేదవాడి కోసం సామాజిక సమీకరణాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఆకాశం ఎత్తు నిలబెట్టిన ఆదర్శంతో ఏదైతే సోషల్ జస్టిస్కి పూనుకున్నామో అదేవిధంగా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలని జన్మభూమి కమిటీ లాంటి అరాచక కమిటీలు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పేదవాడికి నేరుగా ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పైసా కూడా వాళ్ళకి హక్కుగా వాళ్ళ అకౌంట్లోకి చేరే విధంగా 2,77,000 కోట్ల రూపాయలు చేర్చాం. మీకు తెలుసు గతంలో రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, దాన్ని కోట్ చేయాలి. ఎందుకంటే ₹1 కానీ పైనుంచి డెలివరీ ఇస్తే ప్రభుత్వాల నుంచి ప్రజలకు చేరేటప్పుడు 17 పైసలు కూడా చేరడం లేదని చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి పైసా హక్కుగా ప్రజలకి ప్రతి స్కీమ్ ద్వారా ప్రతి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి 99% పైగా ఏదైతే హామీలు నెరవేర్చామో ఆ ఒక్క హామీకి తప్ప మిగతాదన్నీ కూడా ఏదైతే నెరవేర్చామో ప్రజల్లో గొప్పగా చెప్పుకునేదానికి మాకుంది. మేము చెప్పి పాజిటివ్ ఓటు అడుగుతున్నాం, జనాన్ని తిరిగి ఆశీర్వదించమంటున్నాం, మేము చేసిన మేలును గమనించమంటున్నాం, చేసిన మేలు చేరి ఉంటేనే ఓట్లు వేయమంటున్నాం. అలాగే 3 జెండాలు కలిపాం, మాకు అజెండా లేదు కాదు, మాకు 3 జెండాలు కలిపాం, మాకు అజెండా లేదు, బాగా తిడతాం కాబట్టి మాకు ఓట్లు వేయమని మేము అడగట్లేదు సార్.